అందరికీ నమస్తే. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక సెక్యులర్ విధానాలతో అన్ని మతాల్ని గౌరవిస్తూ ముందుకెళ్లే పార్టీ. నాటి ఎన్టీ రామారావు గారి నుంచి నేడు లోకేష్ గారి వరకు అదే విధానాలతో ముందుకెళ్తూ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా నేను కొన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క క్రైస్తవుడు కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలున్నాయి. తెలుగుదేశం పార్టీ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవుల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో కొన్ని భాగంగా మనం గమనించినట్లయితే పాస్టర్లకు గౌరవవేతనం ప్రకారంగా 5,000 చొప్పున ప్రతి నెల ఇస్తూ ఉంది. ఇది దాదాపుగా దీనివల్ల 8,427 మంది పాస్టర్లు రాష్ట్రంలో లబ్ధి పొందడం జరుగుతూ ఉంది. దాదాపుగా వీళ్ళకి 50 కోట్లు ఒకేసారి రిలీజ్ చేయడం జరిగింది నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం. అదేవిధంగా ప్రత్యేకంగా క్రైస్తవ సమాజం కోసం 22 కోట్లు ఖర్చు చేసి 44,812 మందికి లబ్ధి చేకూరేలాగా ఈ ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకునింది. అదేవిధంగా 2025-26లో బడ్జెట్ లో 20 కోట్లు కేటాయించి 2,000 మంది లబ్ధిదారులకు ఉపాధి అవకాశాలు కల్పించారు కూటమి ప్రభుత్వంలో. ఇవి మాత్రమే కాకుండా సిఈడిఎం ఆధునీకరణ కోసం 5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, టెట్, అదేవిధంగా కానిస్టేబుల్ ఇలాంటి ఎన్నో పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. మనం చూసుకుంటే డిఎస్సి కోసం 26 కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మందికి శిక్షణ ఇస్తే క్రైస్తవులకి దాంట్లో 500 మంది సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది ఈ ప్రభుత్వంలో. ఇదే కాకుండా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు 2014 నుంచి 19 మధ్యలో దాదాపుగా 977 చర్చిలకి 70 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో దాదాపుగా 377 చర్చిలు పనులు పూర్తయిపోయి ఓపెన్ అవ్వడం కూడా జరిగింది. గుంటూరులో క్రిస్టియన్ భవనం కోసం 10 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేటాయించడం జరిగింది. అదేవిధంగా జెరూసలం యాత్రకు వెళ్లే వాళ్ళకి నాడు 2014లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఈ క్రైస్తవులు ఎవరైతే జెరూసలం యాత్రకు వెళ్తున్నారో వాళ్ళందరికీ ఆర్థిక సాయం అందించడం కోసం ఈ యొక్క బడ్జెట్ లో దాదాపుగా 1.50 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ పథకం మొదలుపెట్టింది కూడా జెరూసలం యాత్రకెళ్లే పేద క్రైస్తవులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్థిక సాయం అందించాలనే ఒక మంచి సంకల్పానికి పూనుకునింది కూడా తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా మనం చూసుకుంటే ఎన్నో కార్యక్రమాలు చర్చిలకు కావచ్చు, అదేవిధంగా క్రైస్తవుల శ్మశాన వాటికల అభివృద్ధికి కావచ్చు, నిర్మాణాలకు కావచ్చు నిధులు కేటాయిస్తూ క్రైస్తవులకు అండగా నిలబడి గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు గతంలో నాడు నేడు ప్రతి సందర్భంలో క్రైస్తవులకు అండగా నిలబడుతూ వెళ్తుంది. ఇవే కాకుండా అంబేద్కర్ విదేశీ విద్యలో కావచ్చు, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంలో కావచ్చు, వాహనాల పంపిణీలో కావచ్చు, స్కాలర్షిప్స్ లో కావచ్చు, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కావచ్చు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో కావచ్చు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కావచ్చు, తల్లికి వందనంలో కావచ్చు, దీపంలో కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, ఆటో డ్రైవర్ల సేవలో కావచ్చు, ఈ విధంగా ఎన్నో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అందించే సంక్షేమ కార్యక్రమాల్లో కూడా క్రైస్తవులకు పెద్దపీట వేస్తూ ఈ కూటమి ప్రభుత్వం అండగా నిలబడింది. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఫైనల్ గా ఒక మంచి విధానాలతో, అంటే అన్ని మతాలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలంటే 5 వేళ్ళు కలిస్తే పిడికలు ఎలా అవుతుందో అన్ని మతాలు కలిస్తేనే రాష్ట్రం ముందుకెళ్తుంది అనే ఒక మంచి ఉద్దేశంతో అందరి సంక్షేమానికి హిందూ, ముస్లిం, క్రైస్తవులు భాయో और బెహనో అన్నట్టు ప్రతి ఒక్కరూ మనం భారతీయులం, మనం మన రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధి కలిసి పని చేద్దామంటూ ప్రతి ఒక్కరి సంక్షేమానికి మేము పెద్దపీట వేస్తాం, ఎలాంటి తారతమ్య భేదాలు లేకుండా అని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిరూపించడం జరిగింది. క్రైస్తవులందరూ ఈ విషయాలు గుర్తుంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.